సియాటల్ నగరంలోని పాలకవర్గము కుల వివక్షను నిషేధిస్తూ తీర్మానించింది, చట్టం చేసింది. సియాటల్ నగరం అంటే మన ఐటీ కంపెనీలు ఉండే ప్రఖ్యాత స్థలం. సో అమెరికాలోని సిలికాన్ వ్యాలీగా పిలువబడేటువంటి ఐటీ కంపెనీలు ప్రధానంగా ఉండేటువంటి నగరం. అక్కడ కుల వివక్షను నిషేధిస్తూ స్థానిక మున్సిపాలిటీ ఒక నిర్ణయం తీసుకుంది. మన ఇండియన్ ఆరిజిన్ ప్రజాప్రతినిధి క్షామా సావంత్ ఈ బిల్లును ప్రవేశపెడితే నియర్ యునానిమిటీతో ఒక్కరు మాత్రం వ్యతిరేకంగా ఉండేసారు. దాదాపు ఏకగ్రీవంగా ఈ తీర్మానం ఆమోదించబడేది. సో ఎందుకు మరి దీన్ని దళిత్ రైట్స్ గ్రూప్ స్వాగతిస్తున్నాయి? అయితే హిందూ అమెరికన్ ఫౌండేషన్ మాత్రం దీన్ని వ్యతిరేకించింది. కానీ రియాలిటీ ఏంటి? కుల వివక్ష అంటే మనం భారతదేశంలో చూస్తాం. అమెరికాలో కులం ఏంటి? ఖండాంతరాలు దాటారు కదా. అక్కడ కూడా కుల వివక్ష ఏంటి అంటే అమెరికాకు మన సౌత్ ఏషియా నుంచి, భారతదేశం నుంచి వెళ్ళిన వారు అక్కడికి కూడా ఈ కులం అనేటువంటి జాడ్యాన్ని పట్టుకెళ్ళారు. ఇది మన కళ్ళ ముందు తెలుసు. ఈవెన్ అమెరికా తెలుగు సంఘాలు చూస్తేనే అర్థమవుతాయి, వేరే అవసరం లేదు. ఎలా కులాల ఆధిపత్యంతో తెలుగు సంఘాలు నడుస్తాయో మన అందరికీ తెలుసు. అలాగే ఈ కుల పిచ్చి ఆంధ్ర పార్టీల పిచ్చిగా, ఆఖరికి సినిమా నటుల పిచ్చిగా కూడా అమెరికాలో ఎలా వికృత నాట్యం చేస్తాయో మనం అనేక సందర్భాల్లో చూసాం. సో పాలిటిక్స్లో కులం, సినిమాలో కులం, ఆ కులం యొక్క పిచ్చి ఇండియా నుంచి అక్కడి దాకా, తెలుగు తీరం నుంచి అమెరికా దాకా తీసుకెళ్లిన ఉదాహరణలు కూడా మనం చూస్తాం. అందువల్ల అమెరికాకు వెళ్ళిన ఈ కులజాడ్యాన్ని వదులుకోవడం లేదు అనేది చాలా కాలంగా వస్తున్న విమర్శ. మా సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో ఇది ఒక ప్రధానమైన అంశంగా ఉంది అని. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా ఈ కుల వివక్ష మొదలైంది. ఇప్పుడు ఈ సియాటల్ పట్టణం చేసిన తీర్మానంలో పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఎంప్లాయ్మెంటు, ఇందులో కూడా కుల వివక్ష నిషేధించారు. అంటే ఉపాధిలో కూడా, ఎంప్లాయ్మెంట్లో కుల వివక్ష. ఆల్రెడీ సిస్కో లాంటి ప్రఖ్యాత కంపెనీ ఒక లీగల్ సూట్ కూడా ఎదుర్కొంటుంది. ఒక ఉద్యోగి తాను లోయర్ కాస్ట్ నుంచి వచ్చినందుకే తన పట్ల వివక్ష చూపారు అని చెప్పి కోర్టులో కేసు కూడా వేశారు. అంటే ఈవెన్ ఈ నాలెడ్జ్ ఎకానమీలో దిగువ కులాలుగా చెప్పబడుతున్న వారి నుంచి వచ్చిన వారు కూడా చాలా తక్కువ. మీకు వివిగిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ వారు జరిపారు ఒక అధ్యయనం. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్కు సంబంధించిన ఇన్స్టిట్యూట్. కొద్ది ఏళ్ల క్రితం జరిపిన సర్వేలో తెలియదంటే నాలెడ్జ్ ఎకానమీలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకు చెందిన వారు, వెనుకబడిన వర్గాలు చాలా పరిమితం. సో నాలెడ్జ్ ఎకానమీలోనే ఈ కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్, కులపరమైన అసమానతలు ఉన్నాయి. సో ఇది ఆఖరికి అమెరికాలో అత్యాధునికమైన ఐటీ రంగంలో కూడా ప్రవేశించింది. అంటే ఏ స్థాయిలో ఈ జాడ్యం ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అమెరికాకు కొత్త ఏం కాదు. అమెరికా సమాజంలో నల్లజాతీయుల పట్ల రెసిస్ట్ అవుట్లుక్ ఉంది. ఇప్పటికీ కూడా నల్లజాతీయుల పట్ల దాడులు జరుగుతూ ఉంటాయి, వివక్ష చూపుతుంటారు. ఈవెన్ అత్యున్నత న్యాయస్థానాల్లో కూడా నల్లజాతీయుల పైన దాడులు చేసిన వైట్ రెసిస్ట్, శ్వేతజాతి దురహంకారుల శిక్షలు పడవు. ఇవన్నీ అమెరికన్ సమాజంలో కూడా ఈ విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మనమేమో భారతదేశం ఏమీ దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం కులజాడ్యం ఉన్నందుకు సిగ్గుపడాలి తప్ప అమెరికాలో తెలిసింది కదా, అమెరికాలో చర్చకు వచ్చింది కానీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ప్రశ్నించాల్సింది అమెరికాలో సియాటల్ పట్టణంలో కుల వివక్ష గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మా భారతదేశాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు అని హిందూ ఫౌండేషన్ విమర్శించింది. కానీ అమెరికాలో బ్లాక్ రైట్స్ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తుంటుంది. నల్ల జాతీయుల పైన దాడులు, వాళ్ళ పట్ల వివక్ష, వారికి ఈవెన్ వ్యవస్థలు కూడా సహకరించకపోవడం, ఇదని అమెరికన్ సొసైటీలో నిరంతరం డిబేట్ అవుతున్న అంశాలే. ఆ డిబేట్ వల్లనే బరాక్ ఒబామా లాంటి ఆఫ్రో అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు. సో అమెరికా సమాజంలో ఈ డిబేట్ చాలా కాలంగా ఉంది. సో ఆ డిబేట్ వల్ల కూడా ఇమిగ్రెంట్ పాపులేషన్ బెనిఫిట్ కూడా అవుతున్నారు. ఎందుకంటే బ్లాక్స్కు రైట్ హక్కుల కొరకు పెద్ద పోరాటాలు అమెరికాలో నడిచాయి. సో అందువల్ల భారతదేశాన్ని సింగిల్ అవుట్ చేస్తారని కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఈ సామాజిక దుర్మార్గం ఎందుకు కన్నాంతరాలు దాటినా వెళ్తుంది. ఇది మనం కాదంటే కాకుండా పోతుందా?
మనకు తెలియదా? ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కులం ఒకటి చూడలేదు, గోత్రము, గణాలు, మామూలుగా చూడడం లేదు. ఈ మధ్య కాలాన్ని అయితే కులం, ఒకప్పుడు కులము గోత్రం చూసేవాళ్ళు, ఇప్పుడు గణాలు చూస్తున్నారు, ఇంకా అందులో కూడా వెళ్ళి చూస్తున్నారు. సో అమెరికాలో ఎన్ఆర్ఐ పెళ్ళిళ్ళు, ఎన్ఆర్ఐ వధూవరులు ఇవన్నిటికి అతీతంగా మేము అమెరికాలో ఉన్నాం, ఖండాంతరాల్లో ఉన్నాం, మాకు ఇదంతా పట్టించుకోమని అంటున్నారా? కులమే కాదు, గోత్రమే కాదు, గణాలు కలవాలి. అందులో ఎన్ని గణాలు కలిసినాయి అనేది చర్చ జ్యోతిష్యులకు పెద్ద ఇండస్ట్రీగా మారిపోలేదా? దీన్ని కాదనగలమా మనం? అందువల్ల హిందూ సమాజము బాగుపడాలి అంటే కుల వివక్షను అంగీకరించాలి, కుల అసమానతలు అంగీకరించాలి, కుల వ్యవస్థ పైన పోరాడాలి. అది నిజంగా హిందూ సమాజానికి మంచిది. కానీ ఎవరైనా కులం గురించి ప్రస్తావిస్తే ఇది హిందూ మతం పైన దాడి. ఈ ప్రస్తావన వల్ల హిందూ మతంపై దాడి జరగదు. ఇవాళ ఇతర మతాల కన్వర్షన్స్ ఎందుకు జరిగాయి? చారిత్రకంగా చూస్తే భారతదేశంలో ఇతర మతాలు వచ్చి ఆ మతాలు ఎలా ఆకర్షించగలిగాయి? హిందూ మతంలో ఉన్న అంటరానితనం ఎందుకు ముఖ్య కారణం. హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థ, కుల వివక్ష, కుల అసమానతలు, దిగువ కులాల పట్ల, అణగారిన కులాల పట్ల ఒక అవమానకరంగా చూసేటువంటి అగ్రకుల దురహంకారం ఇందుకు కారణం కదా. ఇది యాక్సెప్ట్ చేసి ఈ కులం అనే జాడ్యాన్ని భారతీయ సమాజం నుంచి పారద్రోలితే హిందూ సమాజానికి మంచిది, భారతదేశానికి కూడా మంచిది.